బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులో ఇవి ఖచ్చితంగా పాటించకపోతే మీ కార్డు రద్దు అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డు అనేది భారతీయ కుటుంబాలకు అత్యవసర గుర్తింపు పత్రం. ఇది సబ్సిడీ ధరల్లోనూ ఆహార ధాన్యాలు, చక్కెర, నూనె వంటి నిత్యావసర వస్తువులు పొందడంలో సహాయపడుతుంది. అంతేకాదు మనకు ప్రభుత్వ పథకాల్లో అయినటువంటి ఆరోగ్య బీమా, పెన్షన్, ఎల్పిజి సిలిండర్లు, సబ్సిడీ సిలిండర్లకు కూడా ఇది ముఖ్యమైన రుజువు పత్రం అని చెప్పొచ్చు. కానీ కొన్ని కొత్త నియామకాలు పాటించకపోతే మీ కార్డు రద్దు కావచ్చు. ప్రభుత్వ రేషన్ వ్యవస్థను డిజిటలైజ్ చేస్తుంది. ఈ మార్పు పారదర్శకతను పెంచి అవినీతిని నిరోధించడానికి ఉద్దేశించింది. అయితే ఈ నవీకరణలు కార్డులపై కొన్ని బాధ్యతలు కూడా విధిస్తున్నాయి. మీ కార్డు చెల్లుబాటులో ఉండాలంటే కొన్ని ముఖ్యమైన నియామకాలు కంపల్సరీగా పాటించాలి. ముందుగా మీ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. కుటుంబంలో ప్రతి సభ్యుడి ఆధార్ కార్డు నంబరు రేషన్ కార్డులో అనుసంధానం కావాలి. ఇది నకిలీ కార్డులను నివారిస్తుంది మరియు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు పొందేలా చేస్తుంది. ఆధార్ లింక్ చేయకపోతే మీ కార్డు ఆటోమేటిక్గా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో ఇప్పుడు బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు వేలిముద్రల ద్వారా గుర్తింపును నిర్ధారిస్తాయి. బయోమెట్రిక్ డేటా నమోదు లేకపోతే రేషన్ వస్తువులు పొందడం కష్టమవుతుంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులందరి వేలిముద్రలు త్వరగా నమోదు చేయండి. మీరు నెలవారీ రేషన్ క్రమం తప్పకుండా సేకరించాలి. వరుసగా చాలా నెలలు రేషన్ తీసుకోకపోతే సిస్టమ్ మీ కార్డును రద్దు అయినట్లు గుర్తిస్తుంది. ఇది శాశ్వత రద్దుకు దారి తీయొచ్చు. అందుకే కార్డును యాక్టివ్గా ఉంచడానికి రేషన్ను నిరంతరం తీసుకోండి. కుటుంబ వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే అప్డేట్ చేయించండి. చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య లేదా వైవాహిక స్థితిలో మార్పులు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. ఈ వివరాలు సరిగా లేకపోతే వెరిఫికేషన్ సమయంలో మీ కార్డు తిరస్కరించబడుతుంది. మోసపూరిత కార్డుల వాడకంపై తీవ్రమైన నేరం. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే ఇతర కార్డులను ఉపయోగించి మీరు బ్లాక్ లిస్ట్లో కావచ్చు. ప్రభుత్వం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డిజిటల్ కార్డుల వ్యవస్థలో మీరు ఆన్లైన్లో కార్డు వివరాలను తనిఖీ చేయవచ్చు. ఆహార పౌర సరఫరాల వెబ్సైట్లో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల వెబ్సైట్లో మీ కార్డు యొక్క స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు నంబర్ లేదా దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ కార్డు రద్దయిందా లేదా రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా అనేది మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. చేయండి కూడా. ఈ నియామకాలను పాటించడం ద్వారా మీరు సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందవచ్చు. మీ రేషన్ కార్డు యాక్టివ్గా చెల్లుబాటులో ఉండడం మీ బాధ్యత. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ మనకైతే ఇదైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే కార్డును అయితే యాక్టివ్గా ఉంచుకోవాలి. అదేవిధంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ తప్పనిసరిగా అయింది కాబట్టి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనే యంత్రాలు ఇప్పుడు మనకు యొక్క రేషన్ కార్డులు యొక్క యాక్టివ్గా ఉంచడానికి లేకోకుండా ఆ నకిలీ కార్డులను తీసివేయడానికి ఇప్పుడు మనకు ఆ యొక్క ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యాప్షన్ అయితే వాడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రేషన్ వ్యవస్థను డిజిటలైజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క పనులు అయితే తప్పకుండా చేయండి. మీరు కార్డుని యాక్టివ్గా ఉంచుకుంటే మీ కార్డు రన్నింగ్లోనూ ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.